ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయినట్టేనా? పాకిస్తాన్ మనకి భయపడి యుద్ధం ఆపేయమని కోరిందా? డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశారు. చాలా పగలు రాత్రుల తర్వాత యుఎస్ మీడియేట్ చేస్తూ పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ని రెండూ అంగీకరించాయి అని కంగ్రెస్ చెప్తూ అయితే ట్వీట్ చేశారు. భారత్ మరియు పాకిస్తాన్ రెండు దేశాల డీజీఎంఓస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఈ సీజ్ ఫైర్కి అంగీకరిస్తున్నట్టు 5 PM మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు అయితే తెలిపారు. పాకిస్తాన్ దాదాపు 400 డ్రోన్స్తో మన ఇండియా మీదకి అటాక్ చేయడానికి ట్రై చేసిన మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ దాని అయితే ఈజీగా డిఫెక్ట్ చేశాయి అండ్ మిజైల్స్ని న్యూట్రలైజ్ చేయగలిగాయి. అదే ప్లేస్లో మన ఇండియా పంపించిన డ్రోన్స్ పాకిస్తాన్లోకి ఈజీగా వెళ్ళి అటాక్ అయితే చేయగలిగాయి. సో వీటన్నింటి చూసిన పాకిస్తాన్ అయితే భయపడింది. సో భయపడిన పాకిస్తాన్ ముందుగా ఇనిషియేటివ్ తీసుకొని మన ఇండియన్ డీజీఎంఓస్కి కాల్ చేసి రెండు దేశాల మధ్య ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ మూడిట్లో ఎటువంటి కాల్పులు మరియు సైనిక చర్యలు ఉండకూడదని ఒప్పందం కుదుర్చుకుందని మన మిశ్రీ గారు అయితే చెప్పారు. మే 12 మధ్యాహ్నం 12 గంటలకి ఇద్దరు డీజీఎంఓస్ మళ్ళీ కలిసి మాట్లాడతారని కూడా చెప్పారు. ఈ పాకినాగుడులకి సరైన గుణపాఠం చెప్పలేకపోయాము అని ఒకవైపు బాధగా ఉన్నా మన సోల్జర్స్ అందరూ సేఫ్గా ఉంటారు, కొంచెం ప్రశాంతంగా ఉంటారు అని అయితే ఒకవైపు హ్యాపీగా ఉంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.